మాస్టర్ అట్లాగే పులిని ఆడిస్తాడు, పక్షులను ఆడిస్తాడు, జంతువులు ఆడిస్తాడు అంటే వాటి టైం ప్రాక్టీస్ అయినట్టు సాధన. అలాగే దీన్ని కూడా నందీశ్వరుడు అలా సాధన చేసి ఎదిరేటప్పటికీ ఆ గజాసుడు చాలా సంతోషించిన వారి జీవనం కావాలని కోరుకున్నాడు. నందీశ్వరుడు అంటే మనుషులు వారి గురించి ఈ కడుపులో శివుడు మా శివుడు ఆ శంకరుడు లోకపాలను జగద్రక్షకుడైన శంకరుడు నాకు చేసి తీసుకెళ్తానన్నాడట. కళ్ళు మూసుకున్నాడు, ఆశ్చర్యపోయాడు గజాసురుడు. అసలు వచ్చింది ఎవరు, ఎందుకు నన్ను ఇట్లా అడుగుతున్నారు? అమ్మో శివుని నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివుని నా గర్భంలో ఆకలింగంగా పెట్టుకున్న లోపల అటువంటి శివుని అడుగుతున్నారంటే వీళ్ళు ఎవరో అయింటారని కళ్ళు మూసుకోగానే ప్రత్యక్షంగా ఎదురుగా విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీనారాయణుడు, బ్రహ్మదేవుడు, నందీశ్వర, చందీశ్వర, గంగేశ్వర, బ్రహ్మగణాలు, శివుడికి సంబంధించిన ముక్కోటి దేవుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యారట. అమ్మో నాకైతే మరణం సంభవించింది, మరణం ఆసన్నమైంది. నేను వివృత్తి చేష్టమైన వివృత్తి కోరుకున్నా, సృష్టి విరుద్ధమైనటువంటి కోరుకున్నా. ఇది తప్పు కదా. సర్వేశ్వరుడు నా కడుపులో ఉంటే ఎట్లా? జగత్తుగా ఆయన కావాలి కనుక ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడి చేతిలో నేను మరణం కోరుకున్నాను కనుక నాకు మరణం ఆసన్నమైందని నాకు తెలుసు, అందువల్ల ఈ కోరుకున్నా. ఈ కోరిక మేరకు రాక్షస సంహారం అయిపోతుంది. నందీశ్వర శివుడు తీసుకుపోవాలన్నమాట. అంటే ఈ యొక్క నందీశ్వరుడు తన బొమ్మలతోటి గజాసుర పక్కన చీల్చుకుంటుండగానే సర్వేశ్వరుడు బయటకు వచ్చేసాడట. విష్ణుమూర్తి వారు వాళ్ళందరూ కూడా ఏంటి శంకరాలు కానీ ఇది జగన్నాటకము, గజాసుర సంహారం జరగడానికి జరిగిన నాటకం ఏదంతా అని చెప్పి పరమేశ్వరుడు సమాధానపరిచాడట. అలా గజాసురుడు శంకర ఇంతకాలం నేను నిన్ను అపారంగా పూజించాను, ప్రతినిత్యం నీ ఆరాధన చేశాను, నేను మోక్షాన్ని కోరుకుంటున్నా, కైలాసాన్ని కోరుకుంటున్నా, శివ సాహిత్యాన్ని కోరుకుంటున్నా, నా శిరస్సును తీసుకెళ్ళి ఏదోక పూజ చేయి కనుక నేను ఇంకా పూజింపబడాలి అనగానే దేవతలందరూ కూడా గజాసుర నువ్వు ఎంత రాక్షసుడు అయినా సరే అపార శివభక్తుడివి కనుక నీ కోరిక మన్నింపదగ్గది, ఈ రోజు నుంచి నీకు నీ శిరస్సు త్రిలోక పూజ అవుతుంది అని చెప్పాడట. దేవతలందరూ కూడా అలా బయలుదేరాడు కైలాసానికి. శివుడు వైకుంఠానికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇంటి వాళ్ళకి వెళ్తున్నారట. ఇంటి దగ్గర అమ్మవారికి ఈ విషయం కైలాసంలో తెలిసింది. అప్పట్లో అమ్మవారు స్నానం చేయడానికి మన ఒట్టిగంట చిన్నపిల్లలు పెడతాం, మనం గొడుగుపీట పెట్టుకొని ఆ వచ్చిన ఒట్టి మీద వచ్చినటువంటి నిర్మాల్య బొమ్మ తయారు చేసి ఆయనకి ప్రాణం పోసి, కుమారా నువ్వు నా ప్రియపుత్రుడివి, నేను ప్రాణం పోసి పెంచుకున్నటువంటి నా బిడ్డవి, నువ్వు ఎవరిని లోపలికి రానివ్వకు. సర్వేశ్వరుడు వస్తున్నాడట. ఇప్పుడే నాకు ధ్యానంలో వర్తమానం తెలిసింది, దివ్య దృష్టితోటి నేను స్నానానికి వెళ్తున్నా, వచ్చే వరకు ఎవరిని లోపలికి రానికున్నా అని చెప్పి లోపలికి వెళ్ళిందట. త్రిశూలాన్ని కూడా చేతికిచ్చింది. చిన్న పిల్లవాడు నుంచున్నాడట. ఈలోగా సర్వేశ్వరుడు వచ్చాడు. నందీశ్వర భ్రమణగణాలని దూరంగా వచ్చాడు. సర్వేశ్వరుడు దగ్గరికి వచ్చాడట. నెమ్మది త్రిశూలాన్ని తన దగ్గర ఆయుధాలు అడ్డపెట్టాడు. లోపల అమ్మ స్నానం చేస్తుంది, లోపల వెళ్తాడు వీలేదు అన్నాడట. అనేటప్పటికీ సర్వేశ్వరుడు చాలా ఆనందపడ్డాడు. ఎవరో నువ్వు ఇది చిన్నపిల్లాడు నన్నట్టు చెప్తున్నావు, ఇది నా కైలాసం, నేనుండేటువంటి ప్రాంతం ఇది, ఈ కైలాసం అదే, నేను సర్వేశ్వరుడు అనగానే ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు నేను చూడాలి. అమ్మ చెప్పింది లోపలికి ఎవరిని రానివ్వద్దని. అమ్మ మాట నాకు ఆజ్ఞ, ఆమె మాట నాకు శిరోధార్యం, నేను ఎవరి మాట వినను కనుక వెళ్ళటం లేదన్నాడట. అనేటప్పుడు చాలాసేపు వాగ్యుద్ధం జరిగింది. ఇద్దరు చాలాసేపు వాదించుకున్నాడు. ఈశ్వరుడికి క్షమాగుణం క్షీణించబోయింది. ఎంతసేపు వాదించిన లోపలికి వెళ్ళలేవట్ల ఈశ్వరుడు అంతటి వాడు వెళ్ళలేకపోతున్నాడు. అంతటి శక్తినిచ్చింది తమ్ముడు. ఈశ్వరుడే వెళ్ళలేని పరిస్థితుల్లో అడ్డుకున్నాడట. చిన్న పసిపిల్లవాడు శక్తిరా ఎవరిచ్చారని చెప్పే శక్తి నన్నే లోపలికి వెళ్ళట్లేదు అనుకుని శివుడు రాగానే ఆయన అర్ఘ్యపాద్యాలు ఇచ్చి శివుడికి కొన్ని కుశల ప్రశ్నలు వేసి ఏది శంకర అనగానే గజాసుల రాక్షస సంహారం జరగడానికి జరిగినంతా గజాసుల సంహారం అయిపోయింది, నేను దిగ్విజయంగా వచ్చేసామని చెప్పారట. అలా చెప్పగానే సరే సంతోషించింది. ఇది కూడా ఒక మంచిగా జరిగిన శంకర అనుకుంటూ అతను లోపలికి ఎలా వచ్చావు శంకర, బయట ఒక పిల్లవాడిని తిట్టాడు కదా మన మానసపుత్రుడు కనుక ఎలా వచ్చావంటే ఇప్పుడే సరస్సు ఖండించేశాను, నన్ను రానివ్వలేదు, చాలా బలంతో పెట్టాడు. తపశ్శక్తిశాలి తపస్సంపన్నుడు శక్తిశాలి నాకు అర్థం కాలేదు పార్వతి, నేనే లోపలికి రాలేకపోయినాను, అంత శక్తి ఉంది వాడి దగ్గర అనగానే త్రిశూలంతో ఖండించేసి వచ్చేసాను అన్నాడు. ఎంత పని చేసావు శంకర, మన కుమారుడు ఆయన మన మానసపుత్రుడు గబగబా వచ్చి కుమారా ఇప్పుడే కదా నేను చెప్పాను, ఇప్పుడే 100 ఏళ్ళు నిండిని అనేటప్పటికీ పరమేశ్వరుడు అన్నాడట పార్వతి ఇది కూడా ఒక
కారణం మళ్ళీ కోరిక అట్లాగే తీయగా నాకు తీరిపోవాలి. మంచి మనసుతో మంచి కోరిక మీకు తీరే కోరిక కోరుకోండి. అందుకని ఆ కోరిక అన్నాను కదా, అమెరికా ప్రెసిడెంట్ చేయాలంటే అది లేదు. ఏం మాట్లాడుతున్నావు రా అమెరికా ప్రెసిడెంట్ చేయడం ఇక్కడ ఏం కోరుకుంటున్నావో నేనేం అడిగాను. అయ్యే కోరిక కోరుకొని ఆ లడ్డు కూర్చోండి. ఈ కోరిక ఏదో కోరుకోండి. బంగారం కోరిక అందరికీ ఆర్తి ఇవ్వాలి, నైవేద్యాలు పెట్టాలి. అక్కడ పెట్టేసాను.